ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తతల ప్రభావంగా గ్యాస్ మరియు చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఎల్పిజి చమురు కొరత పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు ఇరాన్లోని చమురు క్షేత్రాలపై దాడులు జరగడం, అలాగే హార్ముజ్ జలసంధి మార్గాల్లో నౌకల రాకపోకలు తగ్గిపోవడమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి కొంత ఆందోళన కలిగించింది. తీర ప్రాంతాలకు చేరాల్సిన నౌకలు ఆలస్యం అవడంతో ఆయిల్, ఎల్పిజి కొరత తీవ్రతరం అవుతుందనే భయం నెలకొంది. అయితే ఈ పరిస్థితికి కొంత ఊరట కలిగిస్తూ విశాఖపట్నం పోర్టుకు వరుసగా నౌకలు చేరడం ప్రారంభమైంది. మార్చి 26న 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో BW బ్రిడ్జ్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ప్రస్తుతం ఆ సరుకు దిగుమతి జరుగుతోంది. అలాగే ఈ నెల 30న నెదర్లాండ్స్ నుంచి హెల్లాస్ గ్లాడియేటర్, అమెరికా నుంచి రెడ్డి జూపిటర్ నౌకలు రానున్నాయి. ఇప్పటికే UAE, ఖతార్ దేశాల నుంచి లుపినస్, AI వుకరీ నౌకలు గత నెల మరియు ఈ నెలలో చేరాయి. ఇదే సమయంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన MV సమర్ శృతి నౌక విశాఖపట్నం పోర్టులో 65,000 టన్నుల డీజిల్ను దిగుమతి చేస్తోంది. మరో MV స్వర్ణసింధు క్రూడ్ ఆయిల్ నౌక త్వరలో చేరనుంది. అలాగే రష్యా నుంచి 136,728 టన్నుల ముడి చమురుతో భారీ నౌక విశాఖకు రానుంది. వచ్చే నెల 2 మరియు 5 తేదీల్లో ఫౌండేయా రష్యా నుంచి, దేశ్ గౌరవ్ ముంద్రా పోర్టు నుంచి నౌకలు కూడా చేరనున్నాయి. ఈ నెల 1 నుంచి 25 మధ్య ఇరాక్, రష్యా, ఖతార్, UAE మరియు దేశీయ పోర్టుల నుంచి మొత్తం 10 చమురు నౌకలు విశాఖకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇక దేశంలోని ఇతర పోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 40,000 టన్నుల ఎల్పిజితో అపోలో ఓషియన్ నౌక న్యూ మంగళూరుకు చేరుకుంది. అలాగే రష్యా నుంచి 1,00,000 టన్నుల ముడి చమురుతో ఒక నౌక చెన్నై పోర్టుకు చేరగా మరో నౌక త్వరలో రానుంది. మొత్తంగా చూస్తే ప్రారంభంలో ఏర్పడిన కొరత పరిస్థితి నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తున్నట్లు కనిపిస్తోంది.